నమస్తే, వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశానికి సంబంధించి మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తా. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న ఒక విచిత్రమైన అంశాన్ని కూడా ఈ రోజు మీ ముందుంచే ప్రయత్నం అయితే చేయబోతుంది వైఆర్ టీవీ. నిజమేనండి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాలలో కూడా రాజకీయ పరమైన అంశాలు చూస్తాం. ఇటు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న ఒక రకమైన అంటే హామీలు ఇచ్చి వాటిని నెరవేర్చకపోవడం కానీ, ప్రజలకు అన్యాయం చేయడం కానీ, కుట్రపూరితమైన హామీలకు సంబంధించి మనం గతంలో చూసాం, ఇప్పుడు చూసాం. కానీ ఈ తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందా? ప్రజాస్వామ్యం ఏ మేరకు పనిచేస్తుంది? ఇక్కడి చట్టాలు ఏ మేరకు పనిచేస్తున్నాయి? నిజంగా రాజకీయానికి చట్టాలు చుట్టాలుగా మారిపోయాయా, లేకపోతే 100 మందికి లేదా 1000 మందికి తెలంగాణ ప్రజలకే ఆదర్శంగా నిలవాల్సిన మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కావచ్చు, లేకపోతే ఇక్కడ మహిళా మనులు కావచ్చు, ఎవరైనా కానీ పూర్తి స్థాయిలో ఎందుకు హద్దు మీరి మాట్లాడుతున్నారు అనేది ఇప్పుడు మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాం. ప్రధానంగా కూడా ఇప్పుడు వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి లైవ్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ అంశానికి సంబంధించి వాస్తవాలను తెలియజేసే ప్రయత్నం చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ లైవ్ను షేర్ చేయండి. నిజాలేంటో కూడా మీకు కూడా అర్థమైతే, ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు జరిగిన ఎపిసోడ్ ఒకటి, ఇక నుంచి జరగబోయే ఎపిసోడ్ ఒకటి అని నేను చాలా క్లియర్ కట్గా చెప్పా. తెలంగాణలో జరుగుతున్న కొన్ని అంశాలను ఇప్పుడు మీ ముందుంచే ప్రయత్నం అయితే చేస్తా. వాటికి సంబంధించిన అంశాలను కూడా ఒకసారి మీరే చూడండి. వాస్తవాలు ఏంటి, అవాస్తవాలు ఏంటి అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలుగా మీరే నిర్ణయించండి. ఒకసారి చూడండి ఏం జరిగింది అనేది. నిన్న జరిగిన ఒక ఎపిసోడ్ను ఒకసారి మనం ఇక్కడ చూద్దాం. ఒకసారి పాడి కౌశిక్ రెడ్డి, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, హుజరాబాద్ నుండి వారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వారు ఏం మాట్లాడారు, ఏం కథ ఒక్కసారేనండి. నేను చూపిస్తా ఉన్నా. దానం నాగేందర్ గారు, కడియం శ్రీహరి గారు, గాంధీ గారు, ఇంకా మారిన 10 ఎమ్మెల్యేలు, వెంకట్రావు గారు, పోచారం శ్రీనివాసరెడ్డి గారు, కృష్ణమోహన్ గారు ఉన్న 10 ఎమ్మెల్యేలు మీకు శాత కాకపోతే ఇగో ఈ చీరలు గాజులు కొనుక్కొని వేసుకొని తిరుగురి పబ్లిక్ లా. ఇజ్జత్ లేని వాళ్ళు, మీకు ఇజ్జత్ ఉందా అసలు? మీకు ఇజ్జత్ లేని వాళ్ళు కాబట్టి ఇగో మీ ఇద్దరికి మీరు మొగోలు కాదు కాబట్టి ఇగో చీరలు గాజులు పంపుతా ఉన్నా. ఈ రెండు కూడా మీరు వేసుకొని తిరగాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రైట్, పాడి కౌశిక్ రెడ్డి ఏమన్నాడు అనేది ఒకసారి మీరు మళ్ళా చూడాలి, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రచ్చరచ్చగా మారుతున్న ఈ ఎపిసోడ్కి సంబంధించి ఒకసారి వినండి. 10 ఎమ్మెల్యేలు, వెంకట్రావు గారు, పోచారం శ్రీనివాసరెడ్డి గారు, కృష్ణమోహన్ గారు ఉన్న 10 ఎమ్మెల్యేలు మీకు శాత కాకపోతే ఇగో ఈ చీరలు గాజులు కొనుక్కొని వేసుకొని తిరుగురి పబ్లిక్ లా. ఇజ్జత్ లేని వాళ్ళు, మీకు ఇజ్జత్ ఉందా అసలు? మీకు ఇజ్జత్ లేని వాళ్ళు కాబట్టి ఇగో మీ ఇద్దరికి మీరు మొగోలు కాదు కాబట్టి ఇగో చీరలు గాజులు పంపుతా ఉన్నా. ఈ రెండు కూడా మీరు వేసుకొని తిరగాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇలా ఎందుకు ఇంత మాట అంటున్నా అంటే, నిజంగా దమ్ముంటే మొగోలు లెక్క రాజకీయం చేయాలి. గజ ఎందుకు అనుకుంటున్నారా? ఇలా కోర్టు డిసిషన్ రాగానే మీరు అందరూ విన్నారు కదా. ఎవరైతే 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఆ ఎమ్మెల్యేల లిస్ట్ ఒకసారి చదువుదాం. ఒకసారి చూడొచ్చు. కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే, తెల్లం వెంకట్రావు భద్రాచలం ఎమ్మెల్యే, దానం నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే, అరకెపుడు గాంధీ షేర్లింగంపల్లి ఎమ్మెల్యే, పోచారం శ్రీనివాసరెడ్డి బాన్స్వాడ ఎమ్మెల్యే, గూడెం మైపాల్ రెడ్డి పటాన్ చెరువు ఎమ్మెల్యే, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల ఎమ్మెల్యే, ప్రకాష్ గౌడ్ రాజేంద్ర నగర్, కాల యాదయ్య చేవెల్ల, డాక్టర్ సంజయ్ జగిత్యాల. ఈ 10 మందికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే పూర్తి స్థాయిలో కూడా గాజులు పంపించండి. ఇద్దరికి మీరు మొగోలు కాదు కాబట్టి ఇగో చీరలు గాజులు పంపుతా ఉన్నా. ఈ రెండు కూడా మీరు వేసుకొని తిరగాలని నేను విజ్ఞప్తి చేస్తాను. రైట్, ఇది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సవాల్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మహిళా మనులు ఏమంటున్నారో ఒక్కసారి చూడండి. వేదిక మీద మాట్లాడుతూ సరే ఇవాళ వాళ్ళ అమలమ్మ గారి మనవరాలు కూడా అమ్మాయికి ఇవాళ మహిళా కమిషన్ లో మెంబర్ గా కూడా ప్రకటించారు గౌరవ ముఖ్యమంత్రి గారు. అట్లాంటి ఆయనను పట్టుకొని ఎవరు వాడుకున్నారు, ఎవరు తడిగో గుడ్డతో గొంతులు కోసినో అది తెలుసుకో. కామెంట్ సో బలోపేతమైనటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతున్నారు కాబట్టి ఒకసారి చూడండి మళ్ళీ. పార్టీ ఏర్పడే సందర్భంగానే మనం చేస్తా ఉన్నాను. అందుకే చరిత్ర తెలియకుండా గత చరిత్రను ఇక్కడ ఏంది అంటే చెప్పు చూపెట్టే ప్రయత్నానికి సంబంధించి
మీరు ఒక్కసారి చూడొచ్చు ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అంటే వివిధ హోదాలలో ఉన్న వాళ్ళు వీళ్ళందరూ. ఒక్కసారి వీళ్ళందరూ కూడా మీరు చూసిళ్ళు వాస్తవం ఏందో కూడా మీకు అర్థమైపోయి ఇప్పటికే ఉంటది. సో ఇక్కడ విషయం ఏంటి, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పాడి కౌశిక్ రెడ్డి పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలకు చీరలు గాజులు పంపించాడు. అంటే మన భాషలో ఇగో ఇవే ఏంది అంటే ఈ చీరలు పంపించిలు ఇది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పాడి కౌశిక్ రెడ్డి పంపించిన చీరే. దీంతో పాటు ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మహిళా మనులు చూపెట్టిన షూ అంటే చెప్పు. ఇప్పుడు వీటి అర్థం ఏంది అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. వీటిని నేను లైవ్లో తీసుకురావడానికి ప్రధానమైన కొన్ని కారణాలు ఉన్నాయి. ఇప్పుడు మీ అందరికీ చెప్పే ప్రయత్నం చేస్తాను. చీర కట్టుకోవాల్సింది 10 మంది ఎమ్మెల్యేలు. ఎవరు? కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్, తెల్లం వెంకట్రావు భద్రాచలం, దానం నాగేందర్ ఖైరతాబాద్, అరకెప్పుడు గాంధీ శ్రీలింగంపల్లి, పోచారం శ్రీనివాసరెడ్డి బాన్సువాడ, గూడెమైపాల్ రెడ్డి పటాన్చెరు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల, ప్రకాష్ గౌడ్ రాజేంద్రనగర్, కాళీ యాదయ్య చేవెళ్ళ, డాక్టర్ సంజయ్ జగిత్యాల అంటూ పాడి కౌశిక్ రెడ్డి చీరను చూపెట్టిండు, గాజులను చూపెట్టిండు. ఇది క్లియర్ కట్. ఇక దీంతో పాటుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మహిళ ఎవరైతే అక్కడ మహిళ ఆ పార్టీకి సంబంధించిన టీపీసీసీకి సంబంధించిన అధికార ప్రతినిధులే కావచ్చు ఇతరత్ర కావచ్చు వాళ్ళు షూ చూపెట్టారు. ఏంది మహిళలను కించపరిచే విధంగా మాట్లాడడం అంటూ ఇది ఎవరు? కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎపిసోడ్, ఇది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎపిసోడ్. ఈ 2 ఎపిసోడ్లను మీరు చాలా క్లారిటీగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అనేది ఇప్పుడు నేను చెప్తా. మొదటగా ఈ చీర విషయానికి వద్దాం, దీని తర్వాత వేరే టాపిక్ వెళ్దాం. ఏంటి ఈ చీరను ఎందుకు చూపెట్టిండు పాడి కౌశిక్ రెడ్డి అంటే బీఆర్ఎస్ పార్టీ అంటే భారత రాష్ట్ర సమితి పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఆ పార్టీ సభ్యత్వం మీద ఆ పార్టీ గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యేలు కేవలం 9 నెలల అనతి కాలంలోనే పార్టీ మారడం అనేది దుర్మార్గమైన చర్య అంటూ వారు ఈ చీరను చూపెడుతూ వాళ్ళకు నేను పంపిస్తున్నా అంటూ పంపించిండు పాడి కౌశిక్ రెడ్డి. అయితే ఈ విషయానికి సంబంధించి ఏంది అంటే మహిళలకు సంబంధించిన మనోభావాలను దెబ్బతీసే విధంగా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు అంటూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మహిళా మూర్తులందరూ కూడా ఈ షూ చూపెట్టు ఏంది ఇది తెలంగాణలో జరిగిన రాజకీయం. ఇది క్లియర్ కట్. మీకు వాళ్ళ వయసున పెట్టినా వీళ్ళ వయసున పెట్టిన ఏంటంటే మహిళలను కించపరిచే విధంగా. అయితే ఇక్కడ కొన్ని ప్రశ్నలు మిగిలి ఉన్నాయి, మీరు చాలా వరకు గుర్తుపెట్టుకోవాలి. ఇదే చీర కట్టుకొని వివిధ ఆర్టిస్టులకు సంబంధించి మీరు చాలా వరకు చూడొచ్చు. జబర్దస్త్ కానీ మెన్షన్ కూడా చేస్తున్నాం, చాలా షోలలో కూడా మగవారు దీన్ని కట్టుకొని అక్కడ ప్రోగ్రాం చేస్తున్నారు. మహిళలను కించపరిచినట్టు కాదే. దాంతోపాటు హిజ్రాలకు సంబంధించి అంటే పార్వతీ పరమేశ్వరుల ప్రతిరూపం అంటూ మనం భావిస్తాం, వాళ్ళలో చీరలు కట్టుకుంటారు, దాన్ని కించపరిచినట్టు కాదే. దాంతోపాటు మన గ్రామాలలోకి వెళ్ళినప్పుడు కొన్ని కథలను బోధించేటప్పుడు లేదా ఎవరైనా చనిపోయినప్పుడు వారి ఇంటి ముంగట కథలను పాడడానికి కానీ ఇతరత్ర కానీ వాళ్ళ బుర్ర కథలు ఇతరత్ర చెప్పడానికి వాళ్ళు కూడా దీన్ని ధరిస్తారు. వాళ్ళు మహిళలను కించపరిచినట్టు కాదే. వివిధ వేషాధారంలో కానీ డ్రామా ఆర్టిస్టులు కానీ ఇతరత్ర కానీ చాలా సన్నివేశాలలో దీన్ని వాడతారు. మహిళలను కించపరిచినట్టు కాదే. అంటే ఇప్పుడు మహిళా మూర్తులందరికీ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మహిళలకు కోపం వచ్చింది. వారి యొక్క ఆగ్రహం ఎంత అంటే కట్టలు తెంచుకునే పరిస్థితి ఏర్పడింది. సింపుల్ లాజిక్. ఇప్పుడు మహిళలకు సంబంధించి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకు కించపరిచిన విధంగా తాను మాట్లాడలేదు. కేవలం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఈ 10 మంది పార్టీ మారిలు ఇక మీరు ఎట్లాగూ అంటే ఒక ఇంటి యజమాని ఎవరైనా ఉంటారంటే మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా కానీ ఈ కాలంలో పూర్తి స్థాయిలో ఈక్వల్గా కూడా ఉంటాయి, సమాన హక్కులు ఉన్నాయి, దానికి భారత రాజ్యాంగం ఉన్నది. సరే ఇదంతా ఎపిసోడ్ ఇప్పుడు జరిగింది. మరి ఇన్ని రోజుల క్రితం ఇన్ని రోజుల ముందు వీళ్ళంతా ఎక్కడా? ఇక్కడ మీకు కనబడుతున్న 1 2 3 4 మెంబర్స్ వీళ్ళంతా ఎక్కడా? ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిళ్ళు? ఎందుకంటే దీనికి సంబంధించి చాలా క్లియర్. ఒకసారి చిన్న ఎపిసోడ్ చూపెట్టాలి. వ్యతిరేకంగా ఉరిశెళ్లను పట్టుకొని తుపాకులు పట్టుకొని ఉద్యమాలు చేసినటువంటి ఘన చరిత్ర తెలంగాణ. వీళ్ళు మహిళలకు సంబంధించి మీరు చూస్తారు. అయితే ఇక్కడ ఒక లాజిక్ మీరు ఎవరు కూడా మర్చిపోవద్దు. ఏం జరుగుతున్నది అనేది నేను చాలా క్లియర్ కట్గా చెప్తున్నా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఎపిసోడ్లలో ఒక విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఉంటుంది. ఏంటి అంటే ఇక్కడ జరిగే ఎపిసోడ్లలో వాస్తవ కోణాలన్నింటిని కూడా దయచేసి మీరు ఆలోచించాలి. ఏంటి అంటే ఇక్కడ మహిళలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఎప్పుడు ఏర్పడింది? బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత డిసెంబర్ 7వ తారీఖున ప్రమాణ స్వీకారం తర్వాత 9వ తారీఖున రుణమాఫీ విషయాలన్నీ పక్కన పెడతా. భువనగిరిలో జరిగిన 2 చిన్నారులకు సంబంధించిన ఆత్మహత్య గురించి మహిళలు ఎవరైనా మాట్లాడారా? ఆ తర్వాత షాద్ నగర్ లో జరిగిన దళిత మహిళ పట్ల 3rd డిగ్రీ జరిగినప్పుడు ఈ మహిళలు ఎప్పుడైనా మాట్లాడారా?
పురుగులన్నం పెడుతున్నారంటూ బాహాటంగానే 2 కిలోమీటర్లు నడిచిన నా తెలంగాణ బిడ్డలకు సంబంధించి ఈ మహిళా మూర్తులు మాట్లాడారా? దానితో పాటుగా అన్యాయంగా అక్రమంగా కేసులను బనాయిస్తూ ఆడపిల్లలని చూడకుండా కూడా పూర్తి స్థాయిలో కూడా మత కల్లోహాలు నడుస్తున్న కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి గిరిజన బిడ్డకు సంబంధించి మీద జరిగిన అఘాయిత్యం గురించి మాట్లాడారా? నడి రోడ్డు మీద మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాల గురించి వీళ్ళు మాట్లాడారా అనేది ప్రధానంగా ఈరోజు వీళ్ళు సమాధానం చెప్పాల్సిన ఉంటుంది. సో ఈ ఎపిసోడ్కు సంబంధించి అంటే నా చేతిలో ఉన్న చీర కావచ్చు, పాడి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మహిళా మూర్తులు, ఇప్పుడు దీని అర్థమైందో ఇద్దరు నాకు చెప్పాలి. ఎందుకు అంటే తెలంగాణలో మహిళలకు సంబంధించి వాళ్ళ మీద జరుగుతున్న దుర్మార్గమైన కాండకు సంబంధించి ఎందుకు స్పందించట్లేదు కాంగ్రెస్ పార్టీ? ఈరోజు ఇప్పటి వరకు నల్గొండ భువనగిరి ఇద్దరు చిన్నారుల విషయంలో కావచ్చు, లేకపోతే మహిళలకు సంబంధించి ఎక్కడ అంటే పూర్తి స్థాయిలో కూడా ఏంది 3rd డిగ్రీ విషయంలో కావచ్చు, ఇటు మహిళలకు సంబంధించి కనీసం అన్నం వండుకుంటా ఉంటే హైదరాబాద్ ఇల్లులు కూల్చేస్తే మహిళల మీద పెట్రోల్ పోయించుకున్నందుకు వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టిన విషయంలో కావచ్చు, రకరకాల ఎపిసోడ్లో ఈరోజు మహిళా మూర్తులు ఎక్కడా అనేది క్వశ్చన్. రైట్, ఇదే అంశానికి సంబంధించి నాతో మాట్లాడడానికి మన వైఆర్ టీవీ స్టూడియోలో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ సుంకర నరేష్ గారు. వారితో ఈ విషయాన్ని మనం చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి, వెల్కమ్. ఎలా చూడొచ్చు ఈ ఎపిసోడ్ కు సంబంధించి? ఎందుకంటే ఇక్కడ పాడి కౌశిక్ రెడ్డి ఏమో పూర్తి స్థాయిలో ఆ చీరలకు సంబంధించిన ఎపిసోడ్ ను ఇతను చూపెట్టింది. అంటే ఇతనికి బాధ ఉంది, కోపం ఉంది, ఆవేశం ఉంది, ఎందుకంటే వాళ్ళ పార్టీ గుర్తు మీద గెలిచి వెళ్ళిళ్ళు అని. ఇక్కడ వీళ్ళేమో మహిళలను కించపరుస్తున్నారు అంటూ వీళ్ళేమో షూ చూపెట్టిన పరిస్థితి. ఈ ఎపిసోడ్ ను మనం ఎట్లా చూడొచ్చు, అసలు ఎట్లా, ఏ కోణంలో? ఎందుకంటే ఇందులో 10 మంది లిస్టు కూడా మీరు చూస్తారు, వీళ్ళేమో పార్టీ మారిన పరిస్థితి, ఎట్లా చూడొచ్చు దీన్ని? ఇప్పుడు రాజకీయాల్లో ఏ వ్యక్తి శుద్ధపూస కాదు, ఏ వ్యక్తి కూడా ఒక పార్టీలో ఉంటాను అని చెప్పి కంప్లీట్ లైఫ్ టైం బాండ్ ఇచ్చి ఆయన వ్యక్తి కాదు. మీరు దాంట్లో చూస్తున్న వ్యక్తుల్లో కూడా వీళ్ళు బీఆర్ఎస్కి ఎక్కడి నుంచి వచ్చారు అనేది కూడా పాయింట్ ఫర్ కన్సిడరేషన్ కదా. అంతకుముందు టీడీపీలోకి వెళ్ళి దాని తర్వాత కాంగ్రెస్లోకి వెళ్ళి అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. సో రేపటి రోజున అంటే మన బీఆర్ఎస్ ప్రభుత్వంలోకి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎవరైతే చూస్తున్నామో వీళ్ళందరూ కూడా పుట్టుకతో బీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్న వ్యక్తులు కాదు, బయట పార్టీల నుంచి వచ్చిన వ్యక్తులు. సో అదే విధంగా అంతకుముందు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అక్కడి నుంచి వచ్చిన వ్యక్తులు ఇప్పుడు మళ్ళీ అధికారం ఎక్కడ ఉంటే కనుక అక్కడికి వాలిపోతున్న వ్యక్తులు. సో అంటే దేశంలో ఎక్కడ రాజకీయ వ్యవస్థ చూసుకున్నా కూడా విలువలకి తిలోదాకాలు ఇచ్చి ఎక్కడ అధికారం ఉంటే కనుక అక్కడ వాలిపోయేటటువంటి పరిస్థితి ఇక్కడ రాష్ట్రంలోనే కాదు, దేశంలో యావత్తు దేశంలో కూడా ఉంది. అందుకే ఆయారంగా కాన్సెప్ట్ వచ్చింది. సుప్రీంకోర్టు కూడా ఆయారంగా అంత పెద్ద జడ్జిమెంట్ ఎందుకు వచ్చింది అని అంటే కనుక ఇక్కడి నుంచి అక్కడ వాళ్ళం, అక్కడి నుంచి ఇక్కడికి వాళ్ళడం. సో దిస్ ఇస్ ద వే. సో అయితే దీనికి సంబంధించి ఆ కౌశిక్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు మనం చూసుకున్నట్లయితే కనుక రీసెంట్ గా వీళ్ళు హానబుల్ హైకోర్టులో రిట్ పిటిషన్స్ అనేది వేయడం జరిగింది ఈ ముగ్గురు ఎమ్మెల్యేలకు సంబంధించి. అంటే 10 మంది మారినా కూడా ఎస్పెషల్లీ మొదట్లో ముగ్గురు వెళ్ళారు కాబట్టి వాళ్ళ ముగ్గురికి సంబంధించి వేయడం జరిగింది. ఏమని అంటే కనుక ఒక పార్టీ నుంచి గెలిచి వేరే పార్టీలోకి వెళ్ళారు, షెడ్యూల్ 10 ప్రకారం కూడా ఇది పార్టీ ఫిరాయింపుల చట్టంలోకి వస్తుంది కాబట్టి స్పీకర్కి కంప్లైంట్ ఇస్తే స్పీకర్ ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు, దాని మీద చర్యలు తీసుకునే విధంగా ఆదేశించండి అని చెప్పి హైకోర్టుకి వెళ్తే హైకోర్టు వాదనలు విన్న తర్వాత మొన్న జడ్జిమెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఏం చేశారు అంటే కనుక ఒక టైం అంటే వీళ్ళ యొక్క పిటిషన్స్ వినడానికి సెక్రటరీకి హైకోర్టు వారు ఆదేశం ఇవ్వడం జరిగింది. ఒక టైం ఫిక్స్ చేయండి, ఆ టైం ఫిక్స్ చేసి దాంట్లో వీళ్ళ యొక్క వాదనలు అనేవి వినండి, ఆ ఫిక్స్ చేసిన టైము హైకోర్టుకి రిజిస్టర్కి సబ్మిట్ చేయండి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో అందులో భాగంగానే ఇట్లా హైకోర్టు ఇచ్చినా కూడా మీకు ఇంకా శీఘ్రం రాలేదు అని చెప్పి ఈ విధంగా చేయడం జరిగింది. దానికి కౌంటర్గా ఈ మహిళా మనులు కూడా అట్లా చేయడం జరిగింది. అయితే ఇదంతా ఒక పక్కన పెడితే ఎస్పెషల్లీ దీంట్లో మళ్ళీ దీని సబ్సిక్వెంట్ చూసుకున్నట్లయితే కనుక అరకేపూడి గాంధీ గారికి ఈయనకి మళ్ళీ ఫుల్ వార్ జరుగుతుంది లేటెస్ట్ గా. ఎందుకు అనంటే కనుక పబ్లిక్ అకౌంట్ చైర్మన్ కింద పిఎస్సి దాని కింద అరకేపూడి గాంధీ గారిని నియమించడము. వీళ్ళనేది ఏంటి అనంటే కనుక అతను ఈ పిఎస్సి అనేది హరీష్ రావు గారికి లేదంటే కనుక గంగుల మన కమలాకర్ గారికి వాళ్ళకి ఇవ్వాల్సింది ఇది. అటువంటిది అధికార పార్టీలు అంటే కాంగ్రెస్ కండువా కప్పుకున్న వ్యక్తికి ఏ విధంగా ఇస్తారు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఆయన ఏమంటాడు, నేను ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నాను అని చెప్పి అరకేపూడి గాంధీ గారు అనడం జరిగింది. సో దీని మధ్య వివాదం అనేది కూడా జరుగుతుంది. సీరియస్ గా ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే కనుక ఒక ఎమ్మెల్యే అసలు ఏ పార్టీలో ఉన్నాడు ఏ పార్టీలో లేడు అనేది తెలుసుకోవడం అనేది కొద్దిగా కష్టతరమైన పరిస్థితే. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఏమంటాడు గాంధీ గారు మాట్లాడుతూ, అది అందరూ దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు హానర్తో వేసిన షాలు అంటే గౌరవంతో కూడింది చేశారు, అది చేశారు, సో నేను స్టిల్ ఇన్ బీఆర్ఎస్ లో ఉన్నానని చెప్పి అని అంటాడు. అయితే మిగిలిన వాళ్ళు ఎట్లా, ఇప్పుడు దాన నాగేంద్ర గారు కానీ కడియం శ్రీహరి గారు కానీ మిగిలిన ఆయన కానీ
వీళ్ళ ముగ్గురు మీద చేసింది ఏంటి అని అంటే కనుక మన తెల్లం వెంకట్రావు తెల్లం వెంకట్రావు గారు వీళ్ళు ఆల్రెడీ చేశారు. ఈయనేమో కాంగ్రెస్ నుంచి కంటెస్ట్ చేశాడు, ఎంపీ కింద అఫిడవిట్ పొందుపరిచాడు. సో క్లియర్గా కనిపిస్తుంది వాళ్ళు కంప్లీట్ స్టాండ్ తీసుకున్నారు. ఇప్పుడు స్టాండ్ తీసుకొని ఈ విధమైన ఎమ్మెల్యే మన అరికెపూడి గాంధీ గారి విషయంలో నిజంగా ఏ పార్టీలో ఉన్నాడు ఏంటి అని అంటే కనుక తెలుసుకోవడం అంటే కనుక ప్రాక్టికల్గా గవర్నర్ ఆర్టికల్ 175 సబ్ క్లాస్ 2లో ఫ్లోర్ టెస్ట్కి పిలిస్తే తప్ప మనకు తెలియని పరిస్థితి ఉంటుంది. సో ఫ్లోర్ టెస్ట్లో ఏ ఎమ్మెల్యే ఎవరికి సపోర్ట్ చేశాడు అంటే కనుక సో ఆ ఎమ్మెల్యే సపోర్ట్ చేసిన పార్టీకి సంబంధించాడు అని చెప్పి టెక్నికల్గా లాపరంగా మనం తెలుసుకోవాల్సిన విషయమే. అదర్వైజ్ మనం ఇట్లాగూ అంటే మీడియా ద్వారా వాటి ద్వారా తెలుసుకోవడానికి మనకి ఎటువంటి కూడా ఈ ఆలోచన కానీ అదేవిధంగా ఆధారం కానీ దొరకదు. సో ఏ పార్టీలు ఇప్పుడు మాట్లాడిన వ్యక్తులు కూడా అంతకుముందు వేరే పార్టీ నుంచి వచ్చిన వ్యక్తి, ఈ పార్టీ నుంచి గెలిచిన వ్యక్తి కూడా ఎవరు కౌశిక్ రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి వచ్చిన వ్యక్తి. సో ఈ ఆరోపణలు ప్రతి ఆరోపణలు అనేవి రాజకీయాల్లో సర్వసాధారణంగా ఉంటాయి. దాంట్లో ఇది కొద్దిగా అడ్వాన్స్గా వెళ్ళి చెప్పులు చీరలు గాజుల దగ్గరికి వచ్చింది అంటే ఒక సామాన్యుడు కూడా అలవాటు అయిపోయింది ఇవన్నీ చూసి కూడా పెద్దగా గొప్పగా దీంట్లో చూడవలసిన ఆవశ్యకత పరిస్థితి కూడా సామాన్యుడికి కనిపించట్లేదు. ఇది రెగ్యులర్ రాజకీయంలో ఒక భాగమే కదా అంటే ఇంతకు మించి ఇప్పుడు మన దానం నాగేంద్ర గారు అసెంబ్లీలో ఏం మాట్లాడారు, అరే నా కొడకల్లారా ఎవరిని బయట తిరిగి నీ అమ్మ అన్నాడు, తెలంగాణ మాండలికం అని అంటున్నాడు. అంటే నీకు నోటుకొచ్చేసింది మాట్లాడి మాండలికం అని అంటే అది పద్ధత అంటే మొత్తం యావత్తు సమాజానికి మీద పడుతున్న మచ్చ కదా అది. సో ఈ విధమైన చూసినా కూడా ప్రజలు ఆశ్చర్యపోయే పరిస్థితి లేదు. ఇంకా ఆ బూతులతో పోలిస్తే ఈ చీర గాజులు ఈ చెప్పు అవన్నీ చాలా చిన్నవి అని చెప్పి నేను భావిస్తున్నాను. అంటే ఇక్కడ ఒక విషయం ఏంటంటే పూర్తి స్థాయిలో అక్కడ పార్టీ మారిన ఎమ్మెల్యేలను 10 మందికి సంబంధించి ఆయనను ఉద్దేశించి మాట్లాడి ఇక్కడ ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మహిళామూర్తులు ఎంట్రీ కావడానికి రీజన్ ఏంటి? ఇది ఒక రాజకీయ రచ్చనేనా? రాజకీయ రచ్చ అంటే కనుక ఇప్పుడు మహిళల గురించి అంటే చీర ఏదైతే కనుక గాజులు చూపించారో అది ఆడవాళ్ళకి ప్రతీక. బేసికల్గా మన సాంప్రదాయం ప్రకారం చీర గాజులు అని అంటే కనుక నిండు ఆడదాన్ని సూచించడానికి ఒక ప్రతీక కింద మనం చూస్తాము. సో అటువంటివి చూపించి మగవాళ్ళకి వేసుకో అంటున్నారు అని అంటే కనుక అటువంటి ఆడ సమాజాన్ని ఆడ జాతిని నువ్వు కించపరిచే విధంగా ఉంది నీ యొక్క సంజ్ఞ అంటే సైన్ అని చెప్పి వాళ్ళు ఆబ్వియస్లీ దానికి కౌంటర్గా చెప్పు చూపించడం జరిగింది. అంటే ఇప్పుడు చాలా వరకు సమాజంలో మీరు చూస్తుంటారు బుర్ర కథలు కానీ ఇతరత్ర కానీ ఆడవారి వేషం వేయడం కానీ దాంతోపాటు మనం హిజ్రాల వేషం చాలా మంది కూడా వేషధారణ అనేది మారుతుంది. సో ఇక్కడ తెలంగాణలో జరిగే సమస్యలు ఎవ్వి కూడా కనిపించలేదా? ఎందుకంటే పూర్తి స్థాయిలో మొన్నటి వరకు భువనగిరిలో 2 చిన్నారుల ఆత్మహత్య కావచ్చు, ఒక దళిత మహిళకు సంబంధించి 3rd డిగ్రీ విషయంలో కావచ్చు, చిన్నారులకు ఆహారం విషయంలో కావచ్చు, మహిళలు కస్తూర్బా హాస్టల్లో ఫుడ్ పాయిజన్ విషయంలో కావచ్చు, బాసర్లో కావచ్చు, దాంతోపాటు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో గిరిజన మహిళ మీద అఘాయిత్యం కావచ్చు. ఈ ఎపిసోడ్లు వీళ్ళందరికీ కనిపించట్లేదా? ఎందుకు అధికార పార్టీ వీటిని కాకుండా వీటిని ఎందుకు హైలైట్ చేస్తాం? అంటే ఇప్పుడు రాజకీయం కావాలి, ఎవరికైనా కూడా రాజకీయం కావాలి. ఈ సమస్యల మీద ఫైట్ చేసినా కొట్లాడినా మైలేజ్ ఇటువంటి పరిస్థితి నేను సమాజంలో లేదు. సో అటువంటప్పుడు ఇక్కడ చూడండి ఈ చెప్పులు కానీ ఈ చీరలు కానీ చూపించినప్పుడు నిన్నటి నుంచి ఈ రోజు వరకు ఏ టీవీ ఛానల్ ఆన్ చేసినా కూడా ఇవే కనిపిస్తున్నాయి, వేరే ఏమీ కనిపించట్లేదు. అదేవిధంగా మీరు చెప్పినట్టు ఈ యొక్క సమాజంలో జరిగిన ఆడపిల్లల మీద సంఘటనలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కంటిన్యూస్గా ఆ కేసు క్లోజ్ అయ్యి నిందితులకు శిక్ష పడి ఊరేంత వరకు కూడా ఎపిసోడ్ వైజ్గా చూపించేటువంటి పరిస్థితి నేటి సమాజంలో ఉందా? లేదు. కాబట్టి సమాజానికి ఏం కావాలి, ఏం చేస్తే ప్రజలు చూస్తారు అనేదే నాయకులు ఎంచుకుంటున్నారు. అందులో భాగంగానే ఇవన్నీ. ఓకే, అంటే ఇప్పుడు ఈ సమాజంలో చాలా మంది కూడా వస్త్రధారణ వర్ధనం వీళ్ళకి ఎందుకు అంత కోపం? అంటే వస్త్రధారణ అంటే కనుక ఇప్పుడు నిజంగా ఇది ఎగతాళిగా ఉందా లేదంటే కనుక కించపరిచే విధంగా ఉందా అని అంటే కనుక దీనికి క్లియర్గా మనం చూడాలి అని అంటే కనుక ఇది ఒక జ్యుడిషియల్ రివ్యూకి వెళ్ళి ఒక మహిళా కమిషన్ లాంటి వాళ్ళు ఏదైనా సుమోటోగా తీసుకుని వాళ్ళు ఒక క్లారిటీ ఇచ్చి వాళ్ళు ఒక జడ్జిమెంట్ లాంటి పాస్ చేస్తే ఇట్లా చూపించడం అనేది చట్ట విరుద్ధం, ఇట్లా చూపించకూడదు, అటువంటిది ఈ మనోభావాలు కూడా దెబ్బతీస్తాయి అనేది ఏదైనా ఒక సైటేషన్ లాంటిది ఇస్తే కనుక డెఫినెట్లీ మనం దాన్ని ఆ విధంగానే భావించాల్సిన పరిస్థితి వస్తుంది. దీనికి సంబంధించి కేవలం మహిళలను కించపరిచే విధంగా ఉంది అని అధికార పార్టీ టార్గెట్ చేస్తుంది అనుకోవచ్చు. ఆబ్వియస్లీ ఇప్పుడు మనకు కనిపిస్తుంది కదండి, ఇప్పుడు నిన్నటి నుంచి కూడా ఇది మహిళల్ని కించపరిచే విధంగా ఉంది. ఈ చీర కానీ గాజులు కానీ ఇవ్వడం అనేది అబ్సల్యూట్లీ మహిళల్ని కించపరిచే ఉద్దేశం అని చెప్పి వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారు కదా. అంటే అధికార పార్టీ సమస్యల మీద ఎందుకు మాట్లాడట్లేదు? ఇక సమస్యల మీద ఎందుకు మాట్లాడట్లేదు అని అంటే కనుక వాళ్ళు మొన్నటి వరకు కూడా చూస్తారు భువనగిరిలో 2 చిన్నారులు
వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటే ఇప్పటికీ ఆ కేసుకు సంబంధించి తల్లిదండ్రులు ఆర్తనాదాలు పెడుతున్నారు. దానికి గురించి కానీ ఈ సమాజంలో చాలా వరకు జరిగిన 3rd డిగ్రీ ఇతర వాటి గురించి ఎందుకు ప్రభుత్వం మౌనం? అయితే ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే రంజిత్ గారు, ఇప్పుడు మీరు మాట్లాడినా నేను మాట్లాడినా ఇక్కడ ఏం జరుగుతుందంటే కనుక ఎంతో కొంత ఒక రాజకీయ అనుబంధం ఉంది కాబట్టి మనం మాట్లాడే మాటల గురించి కూడా అంత అథెంటికేషన్ ఉండకపోవచ్చు. సో ఈ విధంగా ఒక అధికార పార్టీ రాజకీయ పరమైన అంశాల మీదే స్పందిస్తుంది, ఒక సామాజిక అంశాల మీద ప్రజలకి జరిగే కష్టాల గురించి వాళ్ళు పడుతున్న బాధల గురించి ఎందుకు స్పందించట్లేదు అని చెప్పే విషయం గురించి మనం చర్చించుకోవాలి అని అంటే కనుక దీని మీద అటువంటి సంఘటన జరిగినప్పుడు నిన్న మధ్యాహ్నం జరిగింది ఈ విషయం, అంటే ఈ విధంగా చెప్పులు చూపించి దాని తర్వాత ఇవి ఇలా జరగడం అనేది. సో ప్రజా సంఘాలు కానీ మేధావులు కానీ ఆ సమాజం నుంచి ముందుకు రావాలి. అంటే ఆ వ్యతిరేకత కానీ వాళ్ళ యొక్క ఆక్రోధన కానీ ఎందుకు మీరు ఈ విధంగా, అంటే రాజకీయాలకు సంబంధించి వచ్చినప్పుడు మీరు ముందుకు వస్తున్నారు, ప్రజలకి సమస్యలు వచ్చినప్పుడు మీరు ఎందుకు రావట్లేదు అని చెప్పి అక్కడ నుంచి ముందుకు వచ్చినప్పుడు వాళ్ళ యొక్క బాధని వాళ్ళ యొక్క ఆవేదనని మనలాంటి వాళ్ళు ముందుకు తీసుకుని అక్కడి నుంచి రావాలి. అక్కడి నుంచి వచ్చేంత వరకు కూడా మనలాంటి వాళ్ళు వేచి చూడాల్సిన ధోరణే కనబడుతుంది. మీరు మొన్నటి వరకు కూడా చూస్తారు హైడ్రాకి సంబంధించి దూకుడు కొనసాగుతుంది, అవన్నీ ఎపిసోడ్లు పక్కన పెడితే అక్కడ కేవలం పేదలకు సంబంధించి 6 కాలం కష్టపడి చిన్న రేకుల షెడ్ వేసుకుంటే వాళ్ళు దాదాపుగా 18 ఏళ్ల నుంచి కూడా ఉంటున్నారు. వాళ్ళు ఇల్లు కూల్చేస్తే వాళ్ళు కిరోసిన్ పోసుకుంటే వాళ్ళ మీద కూడా క్రిమినల్ కేసులు అయినాయి కదా. ఇదెంత వీటి మీద ఎందుకు స్పందన లేదు? స్పందన లేదు అని అంటే కనుక వాస్తవానికి మీకు FTLలో కానీ లేక్ వ్యూలో కానీ ఇల్లు లేదు, నాకు లేదు. ఎంతవరకు కూడా ఆ విధంగా ఎవరైతే గనక బాధింపబడ్డారో మోసపోయారో ఆ విధంగా కూల్చివేతలకి కారకులు అయిన ఏదైతే బాధితులు ఉన్నారో వాళ్ళ తరపున మనం మాట్లాడటం తప్ప. సో ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే గనక ఒక రాజకీయ వ్యవస్థ తీసుకుంటే ఈ రోజు పెద్ద పెద్ద భవనాలు కూల్చివేసేటప్పుడు ముందస్తు నోటీసుల కింద 30 రోజుల నోటీసులు, వీళ్ళకి అత్యవసరంగా వచ్చి రాత్రి కూల్చివేస్తున్నారు, ఎక్కడ సమన్యాయం ఉండట్లేదు అని అన్నప్పుడు ఆబ్వియస్లీ ఇది జ్యుడిషియల్ ప్రివ్యూలోకి వెళ్ళవలసిన విషయం అండి. అంటే మీరు నేను మాట్లాడుకున్న ఆ ప్రజలు ఆవేదన చెందినా కూడా ఇప్పుడు కేసులు అయినంత వాళ్ళు వేడిసినంత మాత్రం కేసులు పోతాయా? పోనీ TV9 రవిప్రకాష్ గారి మీద ఉన్న కేసుని ఎత్తివేస్తూ ఇచ్చిన జియో ఏదైతే ఉందో కాంగ్రెస్ ప్రభుత్వము, ఆ విధంగా ఇక్కడ ఎవరైతే గనక బాధలు పడుతున్నారో, ఎవరైతే ఏడుస్తున్నారో, హైడ్రా ఎవరి మీద అయితే కేసులు పెట్టిందో వాళ్ళ మీద కూడా కేసులు మేము ఎత్తేస్తున్నాం అని చెప్పి జియో ఇచ్చే పరిస్థితి ఉందా? లేదు. సో ఆబ్వియస్లీ ఎన్ని మాట్లాడుకున్నా నోటు తీసుకుని ఓటేసే ఓటరు ఒక తీరు, ఆ ఓటు ఇచ్చి గెలిచే నాయకుడు వేరే తీరు. సమన్యాయం ఉండదు. ఎందుకంటే కనుక ఈ వ్యవస్థ ఈ విధంగా వెళ్తున్నంతసేపు కూడా ధనికుడు రాజకీయ నాయకుడు పలుకుబడి ఉన్నటోడికి ఒక న్యాయం ఉంటుంది, వీళ్ళకి ఒక న్యాయం ఉంటుంది. రైట్. ఇప్పుడు నేను ఎపిసోడ్ ఏంటంటే ఈ సీరియల్ ఎపిసోడ్ పక్కన పెడదాం కాదు. ఈ హైడ్రా పంచాయతీ పేదోడికేమో నోటీసులు, ధనవంతుడికేమో నోటీసులు ఇస్తున్నారు. పేదోళ్ళ ఇండ్లు కనీసం 5 నిమిషాల సమయం, అన్నం పొయ్యి మీద ఉన్నది, అది ఉడుకుతుంది, వచ్చి కూల్చేస్తే అలా మొత్తం మన్నుబడింది. పుస్తకాలన్నీ కూడా తీసుకునే టైం ఇస్తలేడు. ఇదే దుర్గం చెరువు దగ్గర ముఖ్యమంత్రి గారి అన్న తిరుపతి రెడ్డి కానీ అక్కడ ఉండే IAS IPS రిటైర్డ్ సినీ సెలబ్రిటీ రాజకీయ ప్రముఖులకు నోటీసులు ఇచ్చిళ్ళు. దాంతోపాటు అనేక చోట్ల కూడా నోటీసులు ఇచ్చి, కానీ ఇక్కడ పేదోడికి ఎందుకు ఇవ్వట్లేదు? ఎవరు అడగాలి? ఇప్పుడు మీరు అన్నట్టు ఈ సోకాల్ పీపుల్ అందరి దగ్గరికి వెళ్ళాలి అంటే కనుక వాళ్ళు ముందస్తు చర్యల్లో భాగంగా కోర్టుకు వెళ్తున్నారు. చట్ట ప్రకారము మా యొక్క సహజ న్యాయ సూత్రాలకి విరుద్ధంగా ఎవరు ప్రవర్తించకూడదు అని చెప్పి కోర్టు నుంచి ఆర్డర్లు తెచ్చుకుంటున్నారు. అందులో భాగంగానే వాళ్ళు ఆ విధంగా నోటీసులు ఇస్తున్నారు. ఈ వీళ్ళు వెళ్ళేటువంటి పరిస్థితి ఎక్కడుంది? ఇప్పుడు ఎవరైతే కనుక రాత్రి కొడుతున్నారో వాళ్ళ తరపున అడగడానికి కానీ కోర్టుకు వెళ్ళడానికి కానీ ఎవరున్నారు అని చెప్పి నేను అంటున్నాను. ఓకే. ఎందుకంటే తెలంగాణ సమాజంలో లేరా పూర్తి స్థాయిలో మీలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. ఇప్పుడు ఒక రంజిత్ గాని ఒక సుంకర్ నరేష్ గాని మొత్తం తెలంగాణ సమాజాన్ని ఉద్ధరిస్తారంటారా? మన ప్రయత్నం మనం చేయొచ్చు కదా, అంతవరకు చేస్తున్నాం అంతే కదా. అంటే మన దగ్గరికి వచ్చినవి మనకు తెలిసినవి మనం వెళ్ళగలిగినవి మాత్రం మనం చేస్తున్నాము. మొత్తం సమాజాన్ని మనం మార్చేద్దాము అని అంటే కనుక మీ వల్ల నా వల్ల అవుతుందా? కాదు. అది అంటే ఇప్పుడు ఈ నోటీసుల పర్వాన్ని యాజ్ అడ్వకేట్ గా లీగల్ గా ఎట్లా చూడొచ్చు? 100% నోటీసులు ఇవ్వాలి, ఇస్తున్నారు కదండి. ఇప్పుడు హైడ్రా సంబంధించి మేము 30 రోజులు నోటీసులు అని చెప్పి ఇప్పుడు అక్కడ దుర్గం చెరువు దగ్గర సొసైటీకి మొత్తం కూడా 30 రోజులు నోటీసులు ఇవ్వడం జరిగింది. 30 రోజులు ఖాళీ చేయాలి అని చెప్పి. అదే విధంగా అనురాగ్ యూనివర్సిటీకి సంబంధించి కానీ మల్లారెడ్డికి గారికి సంబంధించి కానీ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇగో మేము నోటీసులు ఇస్తున్నాము, మీ యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అని చెప్పానని.
అదేవిధంగా అక్బరుద్దీన్ ఓవైసీ గారికి సంబంధించిన దాని గురించి కానీ అంత ధనికులకే ఇచ్చారు కదా ఇలాంటి పేద బిడ్డలు. ఒకసారి మీరు ఇక్కడ చూడండి. ఇవ్వకపోతే వాళ్ళు కోర్టుకు వెళ్తారు, వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళు ప్రెస్ ముందు కూర్చుంటే గనక ఒక 100 మీడియా ఛానల్స్ వచ్చి పెడతాయి. పేదవాడి ఆక్రందన ఎవరు చూపిస్తారు? ఏదో గవర్నమెంట్కి అది చూపించి ఏదో మమ్మల్ని పిలవపోతాడా అని ఛానల్స్ తప్ప వాళ్ళ బాధను ఎవరు చూపిస్తారు? వాళ్ళ తరపున అడిగేటోడు ఎవడున్నాడు? లీడర్ దగ్గరికి వెళ్దామా అని అంటే కనుక ఇప్పుడు వీళ్ళ సైడ్ నుంచి ఉన్న తప్పేంటి అంటే కనుక ఎలక్షన్ టైంలో ఫెయిర్గా వాళ్ళు ఎవరు మనకు చేస్తారు ఎవరు చేయరు అని చెప్పి ఆలోచించి ఓటేసినట్లయితే కనుక బరాబర్ ఇంట్లో అనుకుంటే గల్లా పట్టుకుని బయటకు తీసుకుని వస్తారు. ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? వాళ్ళు ఎన్నుకున్న నాయకుడిని వాళ్ళ సైడ్ తప్పు ఉంది కాబట్టి. అంటే 1986 నుంచి 2014 వరకు నివాసం ఉండి హైకోర్టులో స్టే ఉన్న ఇళ్లను కూడా గుర్తు చేసింది కదా. వాళ్ళకి అటువంటి అప్పుడు ఏం చేయాలి అంటే కనుక రికవరీ ప్రొసీడింగ్స్ వేసుకోవాలి. అంటే సివిల్ కోర్టుకి వెళ్ళాలి. సివిల్ కోర్టులో మాకు ఈ విధంగా ఉన్న చట్ట ఫాలో కాలేదు అని చెప్పని వాళ్ళు మాకు ఇంత జరిగింది, దాని జరిగిన లాస్కి మాకు నష్టపరిహారం ఇవ్వండి అని చెప్పి వాళ్ళు కోర్టుకి వెళ్ళాల్సిన పరిస్థితి. ఈ చీరలు షూకు సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి? యాజ్ అడ్వకేట్ గా ఒక సొసైటీలో చాలా వరకు అవేర్నెస్ తీసుకొస్తున్నారు కాబట్టి దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం ఏం లేదండి, యథా ప్రజ తదా రాజ, అంతే అంతే. ఈ హైడ్రాపై మీద కూడా అదే నా ఒపీనియన్. ప్రజలు ఏ విధంగా అయితే ఉంటారో రాజులు అదే విధంగా ఉంటారు. రాజులు ఏ విధంగా ఉంటే ప్రజలు అలా విధంగా కాదు, ప్రజలు ఏ విధంగా ఉంటే రాజులు అలాగా ఉంటున్నారు. అందు గురించి ఇవన్నీ కూడా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి చూడొచ్చు మనం పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ జరుగుతున్న ఒక చిన్న విషయాన్ని మీ ముందుంచే ప్రయత్నం అయితే చేస్తా. ఏంటి అంటే ఇక్కడ పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించి కడియం శ్రీహరి, స్టేషన్ గన్పూర్, తెల్లం వెంకట్రావు, భద్రాచలం, దానం నాగేందర్, ఖైరతాబాద్, అరకెపూడి గాంధీ, శేర్లింగంపల్లి, పోచారం శ్రీనివాసరెడ్డి, బాన్సువాడ, గూడెం మైపాల్ రెడ్డి, పటాన్చెరు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గద్వాల, ప్రకాష్ గౌడ్, రాజేంద్ర నగర్, కాలయాదయ్య, చేవెళ్ళ, డాక్టర్ సంజయ్, వీళ్ళకి సంబంధించి పూర్తి స్థాయిలో పాడి కౌశిక్ రెడ్డి పంపించిన చీరే, గాజులు, దాంతోపాటు కాంగ్రెస్ మహిళా మూర్తులు చూపెట్టిన షూ, ఈ రెండింటికి సంబంధించి పూర్తి స్థాయిలో మీరు చూస్తారు. అయితే ఈ సమాజానికి సంబంధించి చాలా చోట్ల జరుగుతున్న ఈ వాదనలకు సంబంధించి ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే పూర్తి స్థాయిలో కూడా వీళ్ళకి ఎందుకు పంపించారంటే ఒక పార్టీ సభ్యత్వం మీద గెలిచిన తర్వాత ఇతర పార్టీలోకి వెళ్ళినప్పుడు వాళ్లకు పూర్తి స్థాయిలో కూడా కనీసం ఆ పార్టీ విలువలను ఎక్కడ కూడా పాటించకుండా వెళ్ళిపోయారనే కోణంలో ఇది పాడి కౌశిక్ రెడ్డి పంపించిన సరే. అయితే దీని మీద పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మహిళా మూర్తులకు కోపం రావడంలో అర్థం ఉంది. సరే వాళ్ళకు మనోభావాలు దెబ్బతిన్నాయి మహిళా మూర్తులకు సంబంధించి, ఎందుకంటే పూర్తి స్థాయిలో ఇబ్బంది కలిగిందేమో కావచ్చు. కానీ మరి ఇదే మహిళా మూర్తులు భువనగిరిలో జరిగిన 2 చిన్నారుల విషయంలో మాట్లాడలేదు, అక్కడ ఏది 3rd డిగ్రీ జరిగినప్పుడు దళిత మహిళ విషయంలో మాట్లాడలేదు. హైడ్రా విషయంలో ఈ చిన్నారికి సమాధానం ఏం చెప్తారండి? వీళ్ళకు ఈ చిన్నారికి ఏం సమాధానం చెప్తారండి? దాంతోపాటు కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించిన సంఘటనలు మాట్లాడలేదు. అంటే ఇంత సంఘటన జరుగుతూ ఉంటే ఈ తెలంగాణకు సంబంధించి ఏం జరుగుతుంది అనే విషయాన్ని మనం మాట్లాడలేకపోతున్నామా? ఏం జరుగుతుంది ఈ తెలంగాణలో అనేది ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి. మొన్నటి వరకు అసెంబ్లీలో నీ అయ్యా నీ అమ్మ అరే ఎవరిని బయట తిరగనీయనరా అంటాడు. ఈరోజు పూర్తి స్థాయిలో తెలంగాణలో ఇంత జరుగుతూ ఉంటే మరి తెలంగాణ ప్రాంత బిడ్డలు మనం అందరం సావలేదు కదా, చీమునెత్తురు సావలే కదా, పోరాట స్ఫూర్తి పోలే కదా. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని 1200 మంది విద్యార్థుల అమరవీరుల సాక్షిగా ఏర్పడిన నా రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏంటి సంస్కృతి అని ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? సమస్యలను పక్కన పెట్టి రాజకీయంగా మాత్రం మాట్లాడే మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా సోదరిమణులు ఈరోజు పూర్తి స్థాయిలో కూడా ఎందుకు మాట్లాడలేకపోతున్నారనేదే ప్రశ్న. ఆ ప్రశ్నగానే మిగులుతుందా ఏంది అనేది మనం చూద్దాం. దానికంటే ముందు కేసీఆర్ పై కుట్ర జరుగుతున్నది. దానికి సంబంధించి నేను గతంలో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఏం జరిగింది? ఇద్దరం కలుద్దాం, కేసీఆర్ను ఖతం చేద్దాం. బై ఎలక్షన్ నేపథ్యంలో కాంగ్రెస్ బీజేపీ మంతనాలు. నెల రోజులలో 3 ఎమ్మెల్యేలపై వేటు పడే ఛాన్స్. స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే హైకోర్టే తేల్చేస్తుంది. తర్వాత మిగిలిన 7గురుపై కూడా అనర్హత వేటు. తెలంగాణలో ఉప ఎన్నికలు తప్పక వచ్చే ఛాన్స్. వచ్చే బై ఎలక్షన్లలో బీఆర్ఎస్ను ఓడించాలి, లేకుంటే మళ్ళీ ఆ పార్టీ పుంజుకుంటుంది. జాతీయ రాజకీయాలు వేరు, రాష్ట్రం వేరు. తెలంగాణలో కేసీఆర్ పార్టీని ఓడిస్తేనే కాంగ్రెస్ బీజేపీలకు భవిష్యత్తు ఉంటుంది. ప్రాంతీయ పార్టీని సంపేస్తేనే జాతీయ పార్టీల మనగడ. చంద్రబాబు సాయంతో మోడీని ఒప్పిద్దాం, రాహుల్ గాంధీని నేను మేనేజ్ చేస్తా. ఓ కేంద్ర మంత్రితో రాష్ట్ర అగ్రనాయకుడి రహస్య భేటీ. ఎంపీ ఎన్నికలలో మాదిరిగానే ఇచ్చిపుచ్చుకునే సాకారం. ఈ ఒక్కసారి ఇద్దరం కలిసి కేసీఆర్ను ఓడిద్దామని డిసైడ్ అంటూ కూడా ఇక్కడ చూస్తున్నారు. ఏం జరుగుతుంది? ఢిల్లీలో కుస్తీ, గల్లీలో దోస్తీ. జాతీయ పార్టీల తీరు ఇది. రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ బయటకు నువ్వు తిట్టినట్లుగా చేయి, నేను కొట్టినట్లుగా చేస్తా అన్నట్టుగా నిప్పులు చెరుగుతూ కనిపించిన లోపల మాత్రం ఓ అండర్స్టాండింగ్తో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇరు పార్టీలకు చెందిన 2 అగ్రనేతలు ఇటీవల భేటీ అయ్యారు. రాష్ట్ర రాజకీయాలపై సుదీర్ఘంగా చర్చించినట్లుగా సమాచారం. పార్టీ ఫిరాయించిన వారిపై అనర్హత వేటు
పడితే వచ్చే ఉప ఎన్నికలలో ఒకరికొకరు తోడుగా అందించుకోవాలన్నదే ఇరువురు నేతల చర్చల సారాంశం. రాష్ట్రంలో తమ మనుగడ సాగాలంటే ప్రాంతీయ పార్టీలు బీఆర్ఎస్ను శాశ్వతంగా అందపాతాలానికి తొక్కేయాలని, దీనికోసం ఉప ఎన్నికలలో కలిసి ఓడించాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం. అత్యంత రహస్యంగా జరిగిన ఈ సమావేశంలో ఎంపీ ఎన్నికలలో పనిచేసినట్లుగా పనిచేయాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది అసలు ఈ ఎపిసోడ్ చాలా మందికి తెలియదు. క్లియర్ కట్గా నేను చెప్తా వాస్తవం ఏంటి అనేది. మీ అందరికీ తెలిసిన విషయమో తెలంగాణలో చాలా వరకు ఏం జరిగింది, అసలు ఈ తెలంగాణలో ఏం జరుగుతుంది అనేది ఐ రిక్వెస్ట్ యూ తెలంగాణ ప్రాంత బిడ్డలారా, 4 కోట్ల మంది ప్రజలకు నేను వినమ్రంగా కూడా విన్నవించుకునే అంశం ఒకటి ఉంది. ఏంటి ఒకసారి మీరు అందరూ ఆలోచించాలి. అనా కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ వేరు అనేవాళ్ళు ఇంటి గుర్తు పెట్టుర్రి, రైట్ ఓకే అనేవాళ్ళు మీ కామెంట్లు పెట్టుర్రి. నేనేమంటున్నానంటే జాతీయ పార్టీలు రెండు యుద్ధం చేసేది కేవలం ఢిల్లీ, దేశ రాజధాని ఢిల్లీ దగ్గర మాత్రమే చేస్తాయి. కానీ ఇక్కడ యుద్ధం చేయరు, వీళ్ళు దోస్తీ అని అంటా. నేను ఖచ్చితంగా కూడా దోస్తీ అంట. ఎట్లా అనేది కూడా నేను చెప్తా. అసలు కాంగ్రెస్ పార్టీ బీజేపీకి సంబంధించిన ఓ అగ్రనాయకుడు రహస్యంగా భేటీ అయిన విజువల్ నాకు అందలేకపోయినాయి. దాంతోపాటు అక్కడ జరిగిన చర్చల సారాంశం మాత్రం మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. కాంగ్రెస్ పార్టీ మీ అందరికీ తెలుసు కదా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అంటే పూర్తి స్థాయిలో సోషల్ మీడియా బేస్పై అధికారంలోకి వచ్చింది. అంటే యూట్యూబ్ ఛానళ్ళు, డిజిటల్ మీడియాకు సంబంధించి అధికారం తీసుకువచ్చింది. అంటే కేవలం వీళ్ళ శ్రమ, వీళ్ళ కష్టం, వీళ్ళ రక్తం, వీళ్ళ చెమట చుక్క అన్నీ అని చెప్పవచ్చు. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అధికారంలోకి తీసుకువచ్చింది సోషల్ మీడియా, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చింది. ఒక నాయకుడు జెండా బట్టి రోడ్ల మీద కూకోలే, ధర్నాలు చేయలే, రాస్తారోకలు చేయలే, ఏమీ చేయలే. మొత్తం సోషల్ మీడియానే కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చింది. క్లియర్ కట్. అయితే అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా అయింది తెలంగాణలో అధికారం. ఇక భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ని తొలగించారో అప్పుడే బీజేపీ తెలంగాణలో పతనం ప్రారంభమైపోయింది. ఇక పూర్తి స్థాయిలో రాదు. కిషన్ రెడ్డికి సంబంధించి కేసీఆర్ ఒకటి అనే వాదనలు కాంగ్రెస్ చాలా తెర మీదకి తీసుకొచ్చింది. దాంతోపాటు ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ కొన్ని అంశాలని లిక్కర్ కేసు కానీ రకరకాలుగా కూడా పూర్తి స్థాయిలో కేసీఆర్ మీద బట్టగాల్చి మీదేసే ప్రయత్నం జరిగింది. ఇది గతాన్ని పక్కన పెడదాం. ఇప్పుడు ఏం జరిగింది? కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఒక్కటే. మీరు నమ్మినా నమ్మకపోయినా ఢిల్లీలో జాతీయ పార్టీల పరంగా యుద్ధం నడుస్తుంది. కానీ గల్లీలో మాత్రం దోస్తు మేరా దోస్త్ తూ హీ మేరా జాన్ అంటున్నాయి. ఇది వాస్తవం. మీరు ఎవరు ఏమనుకున్నా ఇదే నిజం. బీజేపీ కాంగ్రెస్ ఎందుకు దోస్తీ చేస్తున్నాయి మీ అందరికీ తెలుసు. తెలంగాణలో జరిగిన దాంట్లో ఏంది అంటే నీకు శర్సగం అన్నట్టు న్యాయస్థానంలో న్యాయదేవత ముంగట అదేంది న్యాయం సమానం అన్నట్టుగా చెప్పినట్టుగా, లేకపోతే మనం గ్రామాలలో కూరగాయలు అమ్ముతాంగా, బెండకాయలు, టమాటాలు, ఉల్లిగడ్డలు అట్లా అమ్ముతారు కదా, వాటిని ఎట్లయితే మనం అమ్మినప్పుడు కిలో, పావు కిలో, అర్ధ కిలో ఎట్లా ఇస్తారో అట్లనే ఈ రెండు పార్టీలు కలుసుకొని పూర్తి స్థాయిలో పార్లమెంట్ ఎన్నికలలో విజయం సాధించినాయి. అయితే ఇక్కడ తెలంగాణలో ఉప ఎన్నికలు ఖచ్చితంగా వస్తాయి. 100కు 1000% తెలంగాణలో ఉప ఎన్నికలు ఉన్నాయి. ఈ ఉప ఎన్నికలలో ఎట్టి పరిస్థితుల్లోనైనా గెలిచే తీరాలే. ఎట్లా గెలవాలి అంటే దీనికి ఒక క్లారిటీ చెప్తా. అంటే రేవంత్ రెడ్డితో భేటీ అయింది రహస్య నేత ఎవరు? ఒకటి కిషన్ రెడ్డి అన్న కావాలి, లేదా బండి సంజయ్ అన్న కావాలి. ఎందుకంటే బండి సంజయ్, కిషన్ రెడ్డి వీళ్ళంతా ఎంపీలుగా రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు మంచి దోస్తులు అనే ఒక వాదన కూడా కొనసాగుతుంది. మీ అందరికీ తెలిసిన విషయమే. దాంట్లో నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం కూడా మీకు లేదు. నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, వీళ్ళు ఇరువురు కూడా కలిసి పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఇద్దరు దోస్తులే. క్లియర్ కట్గా మీరు ఎవరు ఏమనుకున్నా ఇది నిజం. ఇప్పుడు తెలంగాణ ప్రాంత బిడ్డలు చేయాల్సింది ఏందో తెలుసా? కేసీఆర్ కావాలంటే 10కి 10 స్థానాలలో బీఆర్ఎస్ పార్టీని గెలిపిరు. వద్దు అనుకుంటే ఇక మీ కర్మ. ఎందుకంటే కేసీఆర్ లేకపోవడం వల్లే ఇప్పటి వరకు మీకు రైతుకు సంబంధించిన పెట్టుబడి సాయం రాలే. ఒక రైతు నాకు వీడియో పంపించిండు, తను ఏం చెప్పిండు అనేది మీకు క్లియర్ కట్గా కూడా ఒకసారి మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. నాకు ఒక వీడియో పంపించి ఆ రైతు మాట్లాడిన మాటలను ఒక్కసారి మీ అందరికీ వినబెడతా. కేసీఆర్ లేకుంటే తెలంగాణలో ఏమవుతుంది, ఏం కథ అనేది ఒక్కసారి మీరు ఇనుర్రి వీడియో వినండి ప్లీజ్. ఎందుకంటే ఇది చాలా అవసరం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది కాబట్టి దీని గురించి మీ అందరికీ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. ఎందుకంటే రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న ఈ ఎపిసోడు మీరందరూ కూడా వినాల్సిందే పూర్తిగా కూడా. ఎందుకంటే ఈయన ఏం మాట్లాడిండు, ఏం కథ. ఇప్పటి వరకు మీకు రుణమాఫీ జరగలే, ఏం జరగ ఒక్కసారేనండి. అన్నా రేవంత్ అన్నా రైతు భరోసా పైసలు ఇంకా వాళ్ళేవన్నా, మరి ఎప్పుడు రైతుల అకౌంట్లో వేస్తారో జర ఎప్పుడన్నా. ఇగో మేము వేసిన వాళ్ళు గింత అయినాయి, ఫస్ట్ కలుపులు అయినాయి.
ఇక మసాలాలు చల్లినాం, మళ్ళీ రెండో కలుపులు అయినాయి, మళ్ళీ కూడా మసాలాలు చల్లుతున్నామన్నా. ఇప్పుడు రైతులంతా కూడా ఈ 3-4 నెలలు ఉంది రైతు భరోసా కొరకు చూస్తున్నారన్నా. మరి ఇవాళ కూడా పైసలు వల్లేవు. మరి రైతు భరోసా పైసలు ఎప్పుడు వేస్తారన్నా? ఫస్ట్ వేసిన వరలన్నీ కూడా ఈంతా ఉన్నాయి, ఇక వెనక చేసిన వరలన్నీ పొట్టకస్తా ఉన్నాయన్నా. మరి ఇప్పటికి కూడా రైతు భరోసా వడపై రైతు భరోసా పైసలు అంటే రైతుకు పెట్టుబడి సాయం ఇచ్చేది కదా అన్న. మీరు ముందు రైతు అకౌంట్లలో డబ్బులు వేస్తే ఆ పైసలతోటి దున్నే ట్రాక్టర్లకో యూరియా బస్తాలకో మసాలా బస్తాలకో కైకిలోలకో ఇచ్చుకొని రైతు ఇబ్బంది పడకుంటుంటారన్న. టైంకు మీరు పైసలు లేక రైతులు ఆడ ఈడ ఉద్యోగులు తీసుకొచ్చుకున్నారు, లేకుండా మిత్రులకు తీసుకొచ్చుకొని తెచ్చుకున్నారన్న. ఇప్పటికి కూడా మరి పైసలు పడపాయే. ఇక జూన్ వేసే పైసలు జూన్ వాయే, జూలై వాయే, ఆగస్టు వాయే అన్న. సెప్టెంబర్ నడుస్తుంది, ఇంకా 15-20 రోజులు అయితే దసరా కూడా దగ్గరికి వస్తుంది. రైతులలో కూడా కొద్దిగా డౌట్ ఉందన్న. మరి పైసలు వేస్తారా, రైతు భరోసా పైసలు ఎగబెడతారా అని చెప్పి రైతులు కూడా డౌట్ పడుతున్నారన్న. ఇక మీ దాంట్లో మాట్లాడేటోళ్ళకు ఒకళ్ళ మాట పొంతలు ఉండలేదు. జర రేవంత్ అన్న నువ్వే జర చెప్పాలి, మరి రైతు భరోసా పైసలు ఎప్పుడు వేస్తావు, మరి రైతులను ఎప్పుడు ఆదుకుంటావో చెప్పాలన్నా. మీరు గవర్నమెంట్ వచ్చినా కూడా ఫస్ట్ సారి రైతు భరోసా పైసలు ముందుగా లేలే అన్న. కలుపులప్పుడు మొదలుపెట్టి కోతల దాకా గడికిని ఇచ్చిరన్న. ఇక ఎంతో మంది రైతులకు పడ్డ రైతుల ఎరక, వేసిన పైసలు ఎన్నో మీకు ఎరక అన్న. మరి ఇప్పటి అన్నా బరాబర్ వేస్తారేమో అనుకుంటే ఇవాళ కూడా పైసలు వేయలేరన్న. ఇక రైతులంతా కూడా ఎదురు చూస్తున్నారు. జర మరి ఎప్పుడు వేస్తారో చెప్పురన్నా. రైతు కేసీఆర్ రైతులకు ఇబ్బంది కావద్దని తెలంగాణ వచ్చినాక రైతులందరికీ కూడా అండగా ఉండాలని రైతు బంధు పెట్టి ఆనాడు ఎకరానికి సంవత్సరానికి 10,000 వేసిందన్న. కానీ కేసీఆర్ దున్నుకాలు మొదలు కాక ముందే అకౌంట్లలో పైసలు వేసిందన్న. ఆ పైసలు చూసి రైతులు మురుసుకుంటా పైసలు తెచ్చుకొని పెట్టుబడి సాయంగా పెట్టుకొని రైతులంతా నాట్లు వేసుకొని పంటలు పండించుకున్నారన్న. మరి మీరు పైసలు ఇవాళకి ఇవ్వపోతే మరి రైతు భరోసా పైసలు ఎట్లా దింపిర్రా, మరి ఇస్తారా ఇయ్యరా మీరే చెప్పురన్నా. ఏదైనా రైతుల్ని ఆదుకుంటారా, ఆగం చేస్తారా, ఇక మీ చేతుల్లో ఉందన్నా. ఇక రైతులంతా కూడా ముందుకు తీసుకుపోతారా, మరి ఏం చేస్తారో ఇక మీకే తెలుసన్నా. జై జవాన్ జై కిసాన్. రైట్, ఇది పరిస్థితి. నేనేమంటున్నానంటే ఇప్పటి వరకు మీకు ఒక ఎపిసోడ్ చూపెట్టిన కదా, కేసీఆర్ను ఎందుకు గెలిపించాలి అంటే మీకు పెట్టుబడి సాయం కావాలన్నా, రైతు రుణమాఫీ కావాలన్నా, రైతు భరోసా కావాలన్నా, ఏది కావాలన్నా కేసీఆర్ అనే వ్యక్తి అవసరం. ఈరోజు కేసీఆర్ను పూర్తి స్థాయిలో కూడా రాజకీయ సమాధి చేయడానికి 2 జాతీయ పార్టీలు కలిసి ఆడిన ఓ నాటకాన్ని పూర్తి స్థాయిలో మీకు చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నా. ఎందుకు అంటే బిడ్డలారా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అగ్ర పార్టీలు మన తెలంగాణ రాష్ట్రానికి ఏవి రావు. మీరు నేర్చుకోవాలి అంటే, మన తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి జరపాలంటే పూర్తి స్థాయిలో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ద్రవిడ పార్టీలు, తమిళనాట ఉన్న ద్రవిడ పార్టీలు ఆ రాష్ట్రం కోసం, ఆ రాష్ట్ర హక్కుల కోసం ఎంత దూరమైన అవసరమైతే ఈ దేశ ప్రధానిని కూడా ఎదిరించి వాళ్ళ రాష్ట్ర హక్కులను సాధించుకునే అద్భుతమైన రాజకీయ పార్టీ అంటే అది. అలాంటి పార్టీని మనం కాపాడుకోవాలి అంటే ఒక్కసారి మీరు ఆలోచించండి. అంటే ఇక్కడ రాజకీయాలే చూస్తున్నారు తప్ప ఏది చూస్తలేడు అని చెప్పడానికి ఇదొక నిదర్శనం. ఇక దాంతోపాటుగా ఇంకొక అంశానికి కూడా చూడొచ్చు. పూర్తి స్థాయిలో రుణమాఫీ కాలేదని రైతుల ఆత్మహత్యకు సంబంధించి కూడా నేను చెప్పే ప్రయత్నం చేసినా ఇదే జరుగుతున్నది. ఉప ఎన్నికలు పక్కా వస్తాయి, దానికి సంబంధించి కూడా మీరు చూస్తున్నారు. ఏంది అంటే ఇక్కడ పూర్తిగా కూడా నేను చెప్పిన అంశం కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రుణమాఫీ కాక చాలామందికి సంబంధించి. అయితే రేవంత్ రెడ్డి సర్కార్కు తెలియని విషయం ఏంది అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో 49,500 కోట్ల విషయం ఏదైతే ఉందో, ఆయన చెప్పిన 40,000 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళ కేబినెట్ చెప్పిన 31,000 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో, ఆఖరికి వాళ్ళ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 26,000 కోట్లు ఎట్లా అవుతున్నాయో, ఆఖరికి వాళ్ళు రుణమాఫీ చేసిన ఏదైతే ఈ 17,000 కోట్లు ఏవైతే ఉన్నాయో పూర్తి స్థాయిలో అవి అమలు కావాలంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 50,000 కోట్లు సుమారు అవసరం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు గతంలో అంటే 1,00,000 రుణమాఫీ చేస్తేనే 35 లక్షల పైచిలకు రైతులు వెళ్ళిళ్ళు. 1 లక్షనే 2 లక్షలు అన్నప్పుడు సంఖ్య అనేది డబల్ అవుతుంది. ఎంత లేదన్నా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 60 లక్షల మంది రైతులు అవుతారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఏమవుతుంది? కరువు కాటకాలు వస్తాయి, కన్నీటి బాధలు వస్తాయి. పంటల విషయంలో కానీ, విద్యుత్ విషయంలో, బషీర్బాగ్ కాల్పుల విషయంలో కూడా మీరు గతాన్ని మరవకండి, గతాన్ని గుర్తు చేసుకోండి. ఇప్పటి వరకు ఈ తెలంగాణలో 9 నెలల్లో జరిగిన వినాశనం ఇక చాలు, దీనికి ముగింపు తెలపాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. నేను అందుకే చాలా క్లియర్ కట్గా చెప్తున్నా. ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏంటి జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా దయచేసి ఆలోచించండి. రైతులను కాపాడుకోవాలి. జై జవాన్ జై కిసాన్ అన్నప్పుడు ఈ జవాన్ను జై జవాన్ జై కిసాన్ అన్నప్పుడు కిసాన్ను మనం కాపాడుకోవాల్సిన, ఈ రైతులను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇక మరో విషయం మీ అందరికీ తెలియదు, ఇది కొత్త విషయం.
ఇక్కడ మీకు కనబడుతున్నది ఒకసారి చూడండి. యూట్యూబ్ చూస్తే రేవంత్ వెన్నులో వణుకు, ఛానళ్లను కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఉన్నది చెప్తే అంత ఉలుకెందుకు, ఫార్మాసిటీ మెట్రో వద్దని తెల్లారే మాట మార్చండి. 50% మించి రుణమాఫీ కాలే, గ్రామాలను గాలికి వదిలేసిన హైడ్రాతో డ్రామాలు, రేవంత్ వల్ల హైదరాబాద్ ఇమేజ్ కథం, రియల్ ఎస్టేట్ పడిపోయింది, మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. యూట్యూబ్ ఛానళ్లను చూస్తే ఉత్సపడుతుంది నా భాషలో చెప్పాలంటే ఒక్కొక్కడికి. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు శాటిలైట్ ఛానల్లో ఉంటుంది, నేనే పనిచేసిన బహాటంగా చెప్తున్నా. 99 టీవీలో పనిచేసినప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలి. అదేది స్టూడియోలో చేసినప్పుడు అప్పుడు ఏంది కాంగ్రెస్కి అనుకూలంగా చెప్పాలి. ప్రైమ్ 9లో చేసేటప్పుడు పూర్తి స్థాయిలో అక్కడ ఏపీకి సంబంధించి జనసేన ప్లస్ వైసీపీకి సపోర్ట్ చేయాలి. దాని తర్వాత రాజ్ న్యూస్లో చేసేటప్పుడు భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేయాలి. నేను చెప్తున్నా శాటిలైట్లో ఒక గీత గీసి ఉంటుంది, కాదని రమ్మను. నేను చెప్తున్నా కదా, ఒక గీత గీసి ఉంటుంది. ఆ గీత ఏంది అంటే ఛానళ్ళు ఒక పరిధికి ఉంటాయి. యూట్యూబ్ ఛానళ్ళు ఏంది అంటే పూర్తి స్థాయిలో స్వేచ్ఛాయుతంగా ఉంటుంది. వాస్తవాలను మేము తెలియజేసే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది కూడా తెలియజేసే ప్రయత్నాన్ని చేస్తున్నాం. సో యూట్యూబ్ ఛానల్ అంటే భయమేస్తున్నది వాళ్ళకు. ఎందుకు భయమేస్తున్నది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాస్తవాలను తెలియజేస్తుంది. కానీ రేవంత్ తప్పుల మీద తప్పులు చేసే బదులు అవి తెలుసుకుంటే అయిపోతుంది కదా. ఇప్పుడు రుణమాఫీ కాలేదు, సరే 8,000 కోట్లు 26,000 కోట్లు కేటాయించలు, సరే ఇంకో 20,000 కోట్లు దేర్రా రుణమాఫీ చేయంటే అయిపోతుంది కదా. దాని గురించి ఏ యూట్యూబ్ ఛానల్ అయినా మాట్లాడుతుందా? హైడ్రా ఉన్నది, అందరికీ నోటీసులు ఇచ్చి కూల్చివేస్తే ఎవరైనా మాట్లాడతారా? ఒక మాట చెప్పండి, మీరే చెప్పండి. ఇప్పుడు ఎమ్మెల్యేలు పార్టీ మారచ్చిలు రాజీనామా చేసి రారే అంటే లొల్లైపోతుంది కదా. అంటే తెలంగాణలో జరిగే ఈ పరిస్థితులను అంచనా రేవంత్ రెడ్డి ఎందుకు వేయలేకపోతున్నాడు అనేది క్వశ్చన్ మార్క్. ఇక దీంతో పాటు పోలీసులకు సీఎం పొలిటికల్ పాఠాలు, పాసింగ్ అవుట్ పరేడ్లో రాజకీయ ఉపన్యాసం, నిరుద్యోగుల ఆకాంక్షలు సాకారం చేస్తాం, ఇప్పుడు యువత ఉత్సాహంగా ఉన్నారు, 28 రోజులలో రుణమాఫీ చేస్తాం, భారీ ఎత్తున నియామకాలు చేపట్టాం, అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసి తీస్తాం, కావాల్సింది కాంక్రీట్ పోలీసింగ్, అన్ని వర్గాలను ప్రభుత్వం ఆదుకుంటుంది, పోలీస్ ఏంది పాసింగ్ అవుట్ పరేడ్ లో సీఎం స్పీచ్ పై సర్వత్రా చర్చ, పోలీసులకు రాజకీయ పాఠాలు ఎందుకని విమర్శలు అంటూ కూడా వస్తున్న పరిస్థితి కనబడుతున్నది. పోలీసు వ్యవస్థ ఇక ఎట్లున్నది ఏం కథ అంటే నేను పెద్దగా చెప్ప దీని గురించి. అప్పుడు ఆ భజన, ఇప్పుడు ఈ భజన, అంతకు మించి ఏం లేదు. నేను నో కామెంట్స్, అసలు దీని మీద కామెంట్ చేయడం వేస్ట్. ఇక ఈటల రాజేందర్ మామూలుగా కాదు, కాంగ్రెస్ సర్కార్ ఫెయిల్, అతి తక్కువ కాలంలోనే ప్రభుత్వంపై వ్యతిరేకత, కూలగొట్టడంపై ఉన్న శ్రద్ధ పాలనపై లేదు, మీడియాను మేనేజ్ చేస్తే ప్రజల ఆగ్రహం ఆగదు, సమస్యల కంటే పదవులే ముఖ్యం, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే స్కీమ్, కాంగ్రెస్ నేతలపై బీజేపీ ఎంపీ ఈటల ఫైర్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. ఆఖరికి ఈటల రాజేందర్ కూడా రివర్స్ అయిపోయాడు. ఈటల రాజేందర్ ఎందుకు రివర్స్ అయిందంటే తెలంగాణలో సమస్యలు మాట్లాడిస్తున్నాయి. ఏ నేత అయితే మాట్లాడరో ఆ నేత నోటి నుండి ఉలుకులు పలుకులు వచ్చేలా చేస్తున్నాయి. సమస్య తీవ్రత హై ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం మాట్లాడతారు. సమస్య తీవ్రత ఉన్నప్పుడు ఆ యొక్క స్థాయి అనేది భారీగా ఉన్నప్పుడు లొల్లి అవుతుంది అన్నట్టు. నువ్వు మాట్లాడకపోయినా మాట్లాడిస్తారు. సో రాజకీయ నాయకులు ఇప్పుడు నడి బెడ్రూమ్లున్నా, ఫామ్ హౌస్లున్నా, ఇన్లల్లున్నా, లేకపోతే ఇంకెక్కడన్నా ఇతర దేశాలున్నా ఆ సమస్య తీవ్రత మాట్లాడిస్తుంది. ఈటల రాజేందర్ ఒక్కడే కాదు, రేపు చాలా మంది మాట్లాడతారు. చూడురి మీరు, చాలా మంది మాట్లాడతారు. నేడు హకీంపేటలో దీక్ష, కొడంగల్ ఫార్మాసిటీకి వ్యతిరేకంగా ఏకమైన రైతులు అంటూ కూడా చూడొచ్చు. నేడు సుమారు 500 మంది రైతులతో కొడంగల్ సెగ్మెంట్లోని 1375 ఎకరాలలో ఫార్మాసిటీని ఏర్పాటు చేస్తున్న విషయానికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. అక్కడ భయంకరంగా వ్యతిరేకిస్తున్నారు. కొడంగల్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా కొడంగల్ హకీంపేటలో ఈరోజు దీక్ష కొనసాగబోతుంది. దుమ్ము కాబోతుంది ఈరోజు హకీంపేటలో. ఎందుకంటే రైతులందరూ ఏకమైతారు. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాళ్ళ ఫార్మాసిటీ వద్దు, నా యొక్క పంట పొలాలు మొద్దు అనే నినాదంతో అక్కడ వెళ్తున్నారు. మా కొడంగల్కు సంబంధించి ముఖ్యమంత్రి అయితే అద్భుతం జరుగుతుంది అంటే 1375 ఎకరాలను మింగే ప్రయత్నం చేస్తున్నాడు అనేది వాళ్ళ బాధ. ఇకనైనా అర్థం చేసుకోరు. ఇక చూడుర్రి, ఏమి సినిమాలు చూస్తున్నారయ్యో దర్శక నిర్మాతలారా, తెలంగాణలో హైడ్రాతోని జరుగుతున్న ఈ ఆటల మీద ఒక పాట లేదు, ఓ యాస లేదు. హైడ్రా కూల్చివేతలతో గూడు చెదిరిన సున్నం చెరువు బాధితులు శిథిలాల మధ్య ముక్కలైన బతుకుని వెతుకుతున్నారు. ఇండ్ల నీలమట్టంపై రోడ్డున పడిన కుటుంబాలు తాత్కాలికంగా వేసుకున్న టారిఫ్ల కింద తలదాచుకుంటేనే తానేం పాపం చేస్తామంటూ అమాయకమైన చూపులతో ఈ పాప ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నట్టు ఉంది అంటూ ఫోటోకు సంబంధించి చూడొచ్చు. నిజమే,
నిజమే అన్న, మనం పేదోడిగా ఈ తెలంగాణలో పుట్టడమే పాపం. మనం పేద మధ్యతరగతి కుటుంబాలుగా పుట్టడమే మనం చేసిన నేరం. ఎందుకంటే మనకు నోటీసులు ఇవ్వరు. మనం మాట్లాడితే ఏదైనా కూడా తప్పే. వాళ్ళు ఉన్నోడు మాట్లాడితే, బలిసినోడు మాట్లాడితే ఏదైనా కరెక్టే. ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కలికిమేడ భద్రం పేద బతుకు చింద్రం హైడ్రామాలో సామాన్యులే సమిధలు అవుతున్నారు. 23 రోజులలో 262 చోట్ల కూల్చివేత, 1-2 చోట్ల తప్ప పేదలపైనే ప్రతాపం. కూల్చిన చోట వ్యర్థాలను తొలగించకుండానే భూమిని స్వాధీనం చేసుకున్నట్లుగా ప్రకటన. సీఎం కమిషనర్ ప్రకటనతో గందరగోళం. ఎన్హెచ్ఆర్సీకి సున్నం చెరువు బాధితులు అంటూ కూడా చూడొచ్చు. చెరువు మ్యాప్లు తవ్వుతున్న రంగనాథ్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. విల్లాల కూల్చివేతలు ఆపండి అంటూ హైకోర్టులో పిటిషన్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అన్ని నిన్ననే చెప్పిన ఒక నాగార్జున కన్వెన్షన్ కూలబెట్టి ఆ శిథిలాలను అట్లనే పడేయకండి, దాన్ని సాఫ్ చేయర్రి అని చెప్పిన. చేస్తారా? చెయ్యరు. ఏం చేస్తారు? ఏం చేయగలుగుతారు వీళ్ళు? హైడ్రా అనేది ఒక వాళ్ళ ఇతర రాష్ట్రాలకు సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళకి కావాల్సింది దేనికోసము అంటే మీ అందరికీ తెలుసు కదా, పైసల కోసం. అంతే. అసైన్డ్ భూమి అవుట్ 190 ఎకరాల పేదల భూములకు రెక్కలు అంటూ కూడా చూడొచ్చు. నిబంధనలకు విరుద్ధంగా జోరుగా కొనుగోలు. ఖానాపూర్ భూములలో వాలిన కార్పొరేట్ కంపెనీ. ఎకరా భూమికి 15 నుంచి 50 లక్షల వరకు చెల్లింపు. అధికారుల కనుసరణలో కొనసాగుతున్న దందా. చెక్కుల రూపంలో చెల్లిస్తున్న ఆరాధ్య హోలిస్టిక్. ఇక రెవెన్యూ రికార్డులని మార్చేందుకు భారీ స్కెచ్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సిటీ ఫ్యూచర్ అట 15 లక్షల నుండి 50 లక్షల. ఎంత ఉంటుందండి? ఈడ ఎంత ఉంటుంది? ఇబ్రహీంపట్నానికి సంబంధించి భూములు ఈడ ఎంత ఉంటుంది? 10 కోట్ల నుండి 20 కోట్లు 30 కోట్లు నడుస్తుంది. ఇక మీరే ఆలోచించాలి. ఇంతకు మించి మీరు ఏమీ చేయలేని పరిస్థితి కనబడుతుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రాంత బిడ్డలు ఈ చీర లేకపోతే ఈ షూ అనే పంచాయతీని పక్కన పెట్టి వాస్తవాలు ఏందో కూడా చూడుర్రి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో వారు మాట్లాడిన విషయం ఏదైతే ఉందో, ఎందుకు అంటే వారి ఆగ్రహాన్ని కట్టలు తెంచుకొని పూర్తి స్థాయిలో వారు మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల అండదండలతో నేను సీఎం అయితా అని చెప్పుకుంటున్న ఈటల రాజేందర్ గారిని 100 కిలోమీటర్లు అక్కడి నుంచి కేసీఆర్ గారి దగ్గరికి పోదాం. సంస్కారం ఇది నేను నేర్చిన సంస్కారం కాదు, ఇది రేవంత్ రెడ్డి గారు నేర్పించిన సంస్కారం. ఒకసారి చూడు చెప్పాలి కదా, నేను దమ్మున్నోని కేసీఆర్ గారి అండదండతోటి ఇంతకుముందు చెప్పిన నరసింగ్ గారు ఏమి ఇబ్బంది అయింది? బ్రహ్మాండంగా ఉన్నా నేను ఇక్కడ. నాకేం అయితే పాడి కౌశిక్ రెడ్డి మీద దాడి చేయమని పూర్తి స్థాయిలో ఏది వాళ్ళ పార్టీకి సంబంధించిన మహిళలను ఉసిగొల్పినట్లుగా మనకైతే ఒక సమాచారం అందుతుంది. దానికి సంబంధించి కూడా ఒకసారి మరి చూడొచ్చు. ఏంది అంటే ఇక్కడ అరకెప్పుడు గాంధీ కానీ ఇటు పూర్తి స్థాయిలో వీళ్ళ మధ్య జరుగుతున్న హైటెన్షన్కి సంబంధించి కూడా మనం చూడొచ్చు. ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ మహిళలకు సంబంధించి అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి జరుగుతున్న ఒక విషయాన్ని కూడా మీ అందరికీ చూపెట్టే ప్రయత్నం అయితే చేస్తా. ఏంటంటే ఇక్కడ మహిళలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా స్వాగతం పలికేందుకు కూడా టీవీ9 ద్వారా మొత్తం ప్రజలు చూడాలి. ఓకే, అన్ని ఇసుకోవడానికి రెడీగా ఉన్నా. ఇగో చూడు, ఇగో టైం పూర్తి స్థాయిలో మహిళలు పూర్తిగా కూడా అరికెపూడి గాంధీకి స్వాగతం పలికేందుకు మంగళహారతులతో కూడా సిద్ధంగా ఉన్న పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎపిసోడ్ ఎంతవరకు దారి తీస్తుంది అనేది కూడా మీరు ఒక్కసారి ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న ఈ పరిస్థితికి సంబంధించి ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది అనేది కూడా మనం అందరం కూడా ఒకసారి అయితే మనం ఆలోచించాల్సిన విషయం కనబడుతుంది చాలా స్పష్టంగా.